నిజామాబాద్లో వైద్యం వ్యాపారంగా మారింది. ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను నిలువున దోచుకుంటున్నాయి. టెస్టులు, స్కానింగ్ల పేరుతో వసూళ్ల దందా సాగిస్తున్నాయి. జనం ప్రాణాల కంటే పైసలకే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఫీజుల పేరుతో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నడిపిస్తున్నాయి. నిజామాబాద్లో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు నిత్యము దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రైవేట్ వైద్యుల వ్యాపారాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వయంగా పరిశీలించి నోటీసులు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ సేవల పేరుతో చేపట్టిన అక్రమ వసూళ్లను గుర్తించారు. సరైన వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న ఫిర్యాదులను కలెక్టర్ పరిశీలించారు. ఒక్క నిజామాబాద్లోనే సుమారు 250 ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. వాటిలో 100 ఆసుపత్రులు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నాయి. సర్జరీలు, వైద్య తనిఖీల పేరుతో రోగుల నుంచి లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నాయి. లక్షలు చెల్లించినా ప్రాణాలు దక్కకపోవడంతో ఆసుపత్రులపై దాడులు జరగడం నిత్యకృత్యంగా మారింది. నిజామాబాద్లోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో మెడికోవర్ ఆసుపత్రిలో ఇటీవల ఉద్రిక్తత నెలకొంది. నవీపేట మండలం నిజాంపూర్కు చెందిన నారాయణ అనే వ్యక్తికి మెరుగైన వైద్యం అందక మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే అందుకు కారణమని ఆరోపిస్తూ మృతుడు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద హార్ట్ ఆపరేషన్ చేసిన నిజామాబాద్ మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యం అదనంగా 80,000 వసూలు చేసిందని మృతుడు బంధువులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీరియస్ అయ్యారు. నిజామాబాద్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని కలెక్టర్ గుర్తించారు. నిజామాబాద్లో కొందరు ప్రభుత్వ వైద్యులు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు ప్రైవేట్ ఆసుపత్రులను నడుపుతున్నాయనే ఫిర్యాదులు కలెక్టర్ దృష్టికి వెళ్లాయి. వాటిని పరిశీలించిన కలెక్టర్ వైద్యాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రైవేట్ దందాకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్లోని ఖలీల్వాడి ప్రాంతంలో 100కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. కనీసం వాహనాల పార్కింగ్, అవసరమైన స్థలం లేకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఆర్ఎంపీలు, పీఎంపీలే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఖిల్లా రోడ్లోని షాహీన్ ఆసుపత్రిలో డెలివరీ కోసం వెళ్లిన మహిళకు గర్భాశయం తొలగించడం కలకలం రేపింది. ఈ ఘటనపై మహిళ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. కలెక్టర్ జోక్యంతో ప్రైవేట్ ఆసుపత్రులు వణికిపోతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ నోటీసులు జారీ చేయడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఇచ్చే సమాధానం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కొన్ని ఆసుపత్రులను తనిఖీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ దోపిడీకి కళ్లెం పడాలి.